ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నేతలు విసిగి వేసారిపోతున్నారా? విసిగి విరక్తి చెంది ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా? లేదు అంటే జోష్ తీసుకురావడానికో కార్యకర్తల్లో, లేదు అంటే యాక్టివ్‌గా ఉన్నాం, ఇంకా చాలా టైమ్ లైన్ మీదే ఉన్నాం, వైసీపీ ఎక్కడా తగ్గలేదు, 2.0 మామూలుగా ఉండదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పిన వ్యాఖ్యలను మళ్ళీ వీళ్ళు రిపీట్ చేస్తూ ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కార్యకర్తల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? ఇప్పటికే నెల్లూరులో ఎంత రచ్చ జరిగిందో ఆయన చేసిన వ్యాఖ్యలతో నల్లపురెడ్డి అయిపోయింది. తర్వాత ఇప్పుడు తాజాగా పేరు నాని గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పేరు నాని గారు అంటేనే చాలా సెటైరికల్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఆయన వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ ఎంత ఉందో అలాగే సెటైరికల్‌గా కూడా అంతే ఉంటది. అందులో తేడా ఏమి ఉండదు. సమపాలనలో మెయింటైన్ చేస్తారు. కానీ బిహైండ్ ఆయన రాజకీయం ఏంటి, ఏం చెప్పాలనుకున్నారనేది మాత్రం సూటిగా అయితే ప్రజల్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అదే ఒక అతిపెద్ద చర్చ. చివరికి వైసీపీలో 2.2 తర్వాత ఎలా ఉంటుందో ఎప్పటినుంచే ఒక ప్రోమో చూపించే ప్రయత్నం ఏం చేస్తున్నారు, వాళ్ళ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకసారి మీరు వినే ఉంటారు, కానీ ఒకసారి ప్రేక్షకుల కోసం పేరు నాని గారు ఏమన్నారు ఒకసారి వినిపించేసి దాని మీద ఒకసారి మాట్లాడదాం. 2.0 మన గవర్నమెంట్, రేపు గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గడిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప రప్ప అంటావు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా? చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు అది? చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు అది? అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? ఇది చాలానే ఉంది. కాకపోతే ఇదే బాగా హైలైట్ అయింది. టీడీపీ వాళ్ళు కానీ, వాళ్ళ ఆంధ్రజ్యోతి కానీ దీని గురించి మొత్తం రాసుకున్నారు. సార్, అయితే నాని గారి వ్యాఖ్యల్ని అంటే ఇందులో హింట్ ఇస్తున్నారా, లేదంటే ఆయన మీద కూడా కేసులు పెట్టారు, చాలా హడావుడి జరిగింది కాబట్టి విసిగి వేసారిపోయి విరక్తి చెంది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? ఎలా చూడాలి? ఇక్కడ మనం 3 కోణాలు అబ్జర్వ్ చేయాలి. నెంబర్ 1, ఈ మాట రైటా రాంగా? ఫస్ట్ ఈ మాటలు ఖచ్చితంగా సభ్య సమాజానికి అంగీకారయోగ్యం కాదు, తప్పు. దానివలన ఒక అభద్రతాభావానికి ప్రజలు గురవుతారు. ఇప్పుడు ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లోనైనా మీరే అంటుంటారు, ఇవాళ హింసిస్తున్నారని మీరే అంటుంటారు. మేము వస్తే ఇంతకంటే హింసిస్తాం అంటే ఈ రౌడీ కాదు ఆ రౌడీ కావాలని జనం కోరుకుంటారా? ఈ అరాచకం కాదు ఆ అరాచకం కావాలని జనం కోరుకుంటారా? ఇప్పుడు అలా కోరుకోమని చెప్తున్నట్టుంది. ఇది సామాజిక కోణంలో దుర్మార్గం, అరాచకమైనటువంటి పదజాలం. ఇది వాళ్ళు మాట్లాడే దాంట్లో ఉన్నటువంటి తప్పు. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఎందుకు జరుగుతున్నాయి ఈ స్టేట్మెంట్లు అంటే, నీవు నేర్పిన విద్యే నిరజాక్ష. ఇంతకుముందు లోకేషు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గత ఈ ఎలక్షన్స్కు ముందు ఏడాది పాటు మాట్లాడిన మాటలేంటి? చెప్పుచ్చుకు కొడతా నా కొడకల్లారా, నేల మీద అట్లా చేస్తా ఇట్లా చేస్తా, పీకలు పిసికి పారేస్తా, ఇవన్నీ మాట్లాడారు కదా. పీకలు పిసికి పారేస్తా, ఇవి పవన్ కళ్యాణ్ గారి మాటలు. మొన్న అదే పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి మాటలు ఎన్ని సినిమాల్లో బాగుంటాయి, బయట కాదని జగన్కి చెప్పారు ఈ రఫా ఇష్యూలు. బట్ ఆయన అప్పుడు మాట్లాడారు కదా అది. అలాగే లోకేష్ రెడ్ బుక్ మీ అందరి సంగతి తేలుస్తా, ఎవరిని వదిలిపెట్టను, ఇప్పుడు చెప్తున్నారు చట్టబద్ధంగా అన్నటువంటిది. కానీ చట్టబద్ధంగానే జరిగినాయా? చట్టవిరుద్ధంగా ఎన్ని జరిగినాయి దాడులు? ఇప్పటికి ఎన్ని జరుగుతున్నాయి దాడులు? ఇప్పటికి తగ్గింది కొంత. బాబు గారు కాస్త సీరియస్గా ఆలోచించాక మొదటి 6 నెలలు అయితే అస్సలు దారుణం. ఈ 6 నెలల నుంచి కొంత అంటే ఇప్పటికీ లీగల్ అరాచకం జరుగుతుంది, అంటే చట్టాన్ని అడ్డుపెట్టి. ఇదే అరాచకమే, బాధ్యతాయుతమైన తత్వంతో అయితే లేదు. కానీ ఆ వ్యక్తిగతంగా డైరెక్ట్ అటాక్స్ అనేది కొంతవరకు కంట్రోల్ అయింది. ఇప్పటికి కూడా తరచూ జరుగుతున్నాయి, అది మాత్రం అప్పుడంత కంటిన్యూస్ లేవు, ఇప్పుడు జరుగుతున్నాయి కదా. మొన్న కూడా మర్డరు, నిన్న కూడా మర్డర్ ఒకటి జరిగింది కదా వైసీపీ కార్యకర్తది, జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వాటితో ఒక రకంగా దాన్ని ఏమంటారు, భయభ్రాంతులకు గురయ్యేటటువంటి క్యాడర్లో లేదు, మనం వస్తే మీకు కూడా ఆ ఛాన్స్ ఇస్తామని చెప్పడం ఇది తప్పే, నో డౌట్ అందులో. కానీ ఇదివరకు వీళ్ళు అదే చెప్పారు,
మిమ్మల్ని కొట్టినోడిని ఎవరిని వదిలిపెట్టము, మీకే ఆ ఛాన్స్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అదే చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు ఓపెన్, వీళ్ళు చీకటని చెప్తున్నాడు ఈయన, అంతే తేడా. చీకట్లో కొడుదురు కానీ అని చెప్తున్నాడు. నేను ఇంతకుముందే చెప్పా, అప్పుడు ఎప్పుడూ చెప్తూ వచ్చా, రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని దగ్గర నుండి చూసినోడిని నేను. ఎంత దగ్గరగా అంటే వాళ్ళతో కలిసి తిరిగి అబ్జర్వ్ చేసినవాడిని, వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసినవాడిని, అక్కడున్న కార్యకర్త మనస్తత్వం చూసినవాడిని, అక్కడుండే అనుచరుల మాటల తీరు, వాళ్ళ ఆలోచన తీరుని అబ్జర్వ్ చేసినవాడిని, కొన్ని వందలు వేల మందితో తిరిగి మాట్లాడినవాడిని నేను. అందుకని ఒక్కసారి ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతే నాశనం అయిపోతాయి జీవితాలు, రాష్ట్రం నాశనం అయిపోతుంది, మీ చేతిలో ఉండదు అది కంట్రోలు. అది ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది, రాబోయే రోజుల్లో ఇంకా జరగబోతోంది. ఇప్పుడు ఇవాల్టికైనా నా దృష్టిలో ఇప్పటికైనా పోలీస్ అరాచకం, పోలీసులను అడ్డుపెట్టి తప్పుడు కేసులు పెట్టే విధానం, అట్లాగే ఈ దాడులు మర్డర్లు చేసే వాళ్ళని ప్రోత్సహించడం, మన కార్యకర్తలు అయితే ప్రోత్సహించి కాపాడుకు రావటం, ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయాలి. చంద్రబాబు గారు చెప్పే 95 నాటి సీఎం అంటున్నారు చూడండి, 95 నుంచి 2004 దాకా ఉన్న సీఎంగా చంద్రబాబు నాయుడు గారు సొంత పార్టీ వాడి మీద చిన్న ఆరోపణ వచ్చినా వదిలిపెట్టలేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు చూడండి, వాళ్ళ మీద ఏదైనా ఆరోపణ రాగానే ఇమ్మీడియట్ యాక్షను, సస్పెన్షను, వాళ్ళ మీద విచారణ అనేటటువంటిది. అది ఆనాడు చంద్రబాబు నైజం. చంద్రబాబు పైకి వచ్చింది, ఎదిగింది 2014లో అధికారంలోకి రావాలని మాలాంటి వాళ్ళం కోరుకున్నది. అందుకే ఏంటి అంటే దారి తప్పే అడ్మినిస్ట్రేషన్, చట్టాన్ని దుర్వినియోగం చేసే వ్యవస్థలు, రాజకీయ పార్టీలకి తాబేదారులుగా వ్యవహరించేటటువంటి వ్యవస్థల్ని ఒక గాడిని పెట్టాడు ఆయన. ఆ రోజున 2014లో వదిలేశారు, ఇప్పుడు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు, ప్లస్ అతి చేపిస్తున్నారు. దీని పర్యవసానం ఏంటంటే కర్ర పట్టుకున్నోడు కర్రతోనే చస్తాడు, కత్తి పట్టుకున్నోడు కత్తితోనే చస్తాడు. ఒకసారి రౌడీజం చేశాక, నువ్వు కొట్టాక, సినిమాలు కూడా వచ్చినాయి కదా అట్లాంటివి, నువ్వు కొట్టిన తర్వాత నిన్ను కొట్టకుండా ఉంటారా? ఎన్ని రోజులు భయపెడతావు సమాజాన్ని? అందులో ఇదివరకటి రోజుల్లో ఏంటంటే రౌడీ అన్నటువంటి వాడికి ప్రభుత్వాలు భయపడుతూ ఉండేది, పోలీస్ యంత్రాంగం భయపడుతుండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం మారినప్పుడు అప్పటిదాకా భయపెట్టిన రౌడీ వాడు భయపడాల్సి వస్తుంది. ప్రభుత్వం మనదున్నప్పుడు రౌడీజం చేస్తున్నాడు. అది రేపు పొద్దున్న నీకైనా తగులుతుంది కదా. అంటే వీళ్ళ ప్రాణాలకు సెక్యూరిటీ ఉంటుందా? ఇవాళ దాడి చేసినోడు రేపు దాడి చేయించుకోకుండా ఉంటాడా? ఇవాళ ఇంటి మీదకి వెళ్ళినోడు రేపు ఆ ఇంట్లో వాళ్ళు సేఫ్టీగా ఉంటారా? ఎవరి మీదనైతే నువ్వు దొంగ కేసులు పెట్టావో రేపు పొద్దున్న నీ మీద దొంగ కేసులు ఉండవా? వాళ్ళని జైల్లో పెట్టిస్తే నిన్ను జైల్లో పెట్టించరా? ఎందుకంటే వదిలిపెట్టరు. ఇది ఇప్పటికైనా క్లోజ్ అవ్వాలి ఈ వ్యవహారం. క్లోజ్ కాకపోతే పల్నాడు జిల్లాలో నేను కనీసం ఒక 25-30 స్టోరీలు చేసి ఉంటా. ఇది హాఫ్ అన్ అవర్లో 30 గంటలు. ఇదండి సంగతికే కావచ్చు, లేకపోతే 30 మినిట్స్కే, ఇట్లాంటి స్టోరీలు అన్ని కుటుంబాలతో కలిసా. నేను పల్నాడు చూసా, ప్రకాశం జిల్లాలో చూసా, రాయలసీమ ప్రాంతాల్లో తిరిగా, కృష్ణా జిల్లాలో ఉండేటటువంటి రౌడీజం ఫ్యామిలీస్లో తిరిగాను, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళతో చేశాను. ఎంతోమంది ఐడియా ఉంది. వాళ్ళు చిన్న చిన్న ఇష్యూస్లోనే ఎవడో రెచ్చగొట్టేవాడు ఉంటాడు, రెచ్చిపోవడం, దాడులు చేయటం, ఆ పైన దాన్ని కాపాడుకోవడం కోసం రౌడీ నాయకుల దగ్గరికి వెళ్ళడం, ఫ్యాక్షన్ నాయకుల దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుంచి వాళ్ళ అనుచరులుగా మారడం, వాళ్ళ కోసం మర్డర్లు చేయడం, వాళ్ళ కోసం దాడులు చేయడం, అక్కడి నుంచి అట్లా పెరిగిపోయి పెద్దోళ్ళైన రౌడీలు చివరికి రాలిపోయిన వాళ్ళు, మర్డర్లకు గురి అయినటువంటి వాళ్ళు, కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు చేశారు. వాళ్ళ జీవితం అప్పటిదాకా రౌడీజం చేస్తున్నాను సేపు వాడు వెనకాల తిరిగిన వాళ్ళు, వాడు బతుకు బస్ స్టాండ్ ఈ కథలు లేనప్పుడు వాడు చివరికి అడుక్కు తినే పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా చేశాను నేను. ఎందుకు? అది సమాజానికి తెలియాలని. వాళ్ళ జీవితాలు ఎట్టుంటాయి, రౌడీజం తర్వాత భవిష్యత్తు ఎట్టా ఉంటుంది అన్నటువంటి. రౌడీజం వల్ల కాళ్ళు చేతులు విరక్కొట్టుకుని మూలను కూర్చున్న వాళ్ళ జీవితాలను కూడా నేను ఫోకస్ చేశాను. ఆ విధంగా సమాజానికి కొంత టచ్ అవుతుంది, ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశం. అంటే సామాజిక చైతన్యం రాకపోతే ప్రమాదం. ఇప్పుడు వీళ్ళు జరుగుతున్నటువంటి అంటే మనం ఒకటే కర్మ రిటర్న్స్ అంటారు. నువ్వు ఏదైతే నేరం చేస్తానంటావో అది ఖచ్చితంగా నేను వెంటాడుతుంది. ఇవాళ ఏదో నువ్వు చచ్చాక స్వర్గమో నరకమో ఎట్టుండదో మనకు తెలియదు అంటాం, కానీ ఇవాళ లోకంలో చూస్తున్నాం మనం. తల్లి తండ్రిని వదిలేసినటువంటి పిల్లాడు తను వృద్ధాశ్రమానికి బ్రతకాల్సి వస్తుంది.
అవును. తల్లిదండ్రులు వదిలేసి వాళ్ళని వేధించి హింసించి వాళ్ళ ఆస్తులు లాక్కుని వెల్ సెటిల్డ్ అయ్యి తన బిడ్డలకు గొప్ప చదువులు చదివించానన్నోడు వృద్ధాశ్రమంలో బ్రతుకుతున్నాడు. లేకపోతే నిన్న విజయవాడలో చచ్చిపోయినట్టు కేర్ టేకర్ చేతిలో చచ్చిపోయినటువంటి సంఘటనలు. చివరికి అట్లాంటి దౌర్భాగ్యకరమైన జీవితం బ్రతకాల్సి వస్తుంది. అట్లాగే రౌడీజం చేసినోడు రౌడీజానికే బలవుతాడు, ఫ్యాక్షనిజం చేసినోడు ఫ్యాక్షనిజానికే బలవుతాడు, నేరం చేసినోడు నేరానికే బలవుతాడు. అది కాబట్టి ఇది ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత అధికార విపక్ష రాజకీయ పార్టీలకు ఉండాలి. ఎందుకని వాళ్ళిద్దరూ కూడా ప్రజలతో మమేకమైన వాళ్ళు, ప్రజలతో ఓట్లతో వచ్చేటటువంటి వాళ్ళు, సమాజాన్ని మంచిగా ఉండాలని చూడాల్సిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఒకళ్ళకి మించి ఒకళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు ఒకప్పుడు ఏంటి, మీ జీవితాలు నాశనం అయిపోతాయి మందు తాగితే, మద్యం వల్ల మీ కుటుంబాలు ఏమైపోతున్నాయి, ఎంతమంది వితంతువులు అవుతున్నారు, ఎంతమంది పిల్లలు అనాథలు అవుతున్నారు, ఎంతమంది పిల్లలు చదువులకు దూరం అవుతున్నారంటూ చైతన్యపరిచి పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినవాడు 94లో మద్య నిషేధం చేసినవాడు. ఆ తర్వాత ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు మద్యం ఏదో ఒక పెగ్గు తాగుతారు, లేదా 2 పెగ్గులు తాగుతారు, దాంట్లో అవతలోడు దోచుకోవడం ఏంటి, మీరు తాగండి నేనున్నాను మీ వెనకాల అని చెప్తే ఏమవుతుంది? ఇప్పుడు తాగినోడి జీవితాలు అప్పటికిప్పటికి మారిపోతుందా? ఇంకా త్వరగా నాశనం అవుతారు కదా. అంటే మీరు చెప్పాల్సింది ఏంటి ఇక్కడ ప్రజలకి? మీరు తాగుడు తప్పాయా, సిగరెట్ తప్పాయా, గంజాయి తప్పాయా? మందు తాగినోడు మందు కొన్ని రోజులు పోయేటప్పుడు కిక్ ఇవ్వబోతే గంజాయి తాగుతున్నాడు, గంజాయి తాగినోడు కొన్ని రోజులు కిక్ ఇవ్వబోతే డ్రగ్స్కి అలవాటు పడుతున్నాడు. డాక్టర్లు కూడా డ్రగ్స్కి అలవాటు పడ్డం ఏంటండి? తాజాగా కేసులు అయ్యి కదా వెలుగులోకి వస్తున్నాయి. అంటే సమాజాన్ని ఈ పెద్ద మనుషులుగా ఉండాల్సిన వాళ్ళు, ఇంటి పెద్దలే తప్పుదారి పడితే ఎక్కడికి పోతారు? ఇక ఇప్పుడు ఇంటి పెద్దలు తప్పుదారి పడుతున్నారు 2 పార్టీల్లో కూడా. ఏదైతే ఇప్పుడు మన చుట్టూ జరిగే ఒక అసాంఘిక చర్యల్ని సమర్థించుకుంటూ అందులో జరిగినటువంటి లోపాన్ని నెత్తిన పెట్టుకుంటూ చివరికి అది ఇక తప్పదు అనే విధంగా సమాజాన్ని తయారు చేస్తే రోజులు పాడైపోతాయి. మనం ఇక పోలీసులు వదిలేసేసి ఈ మళ్ళీ రౌడీ నాయకుల దగ్గర చేతులు కట్టుకునే బతుకులు అవుతాయి. నచ్చనోళ్ళని చంపించుకునేది, నచ్చనోళ్ళని కొట్టించుకునేటటువంటి పాత రోజులకి సమాజాన్ని తీసుకువెళ్తున్నాం. 90లకి ఏది హైదరాబాద్ బాగుపడిందంటే నేను ఇప్పటికీ బలమైన నమ్మకం, నాకు ఖచ్చితమైన నమ్మకం. హైదరాబాద్ బెంగళూరు బాగుపడటానికి కారణం ఆంధ్రప్రదేశ్లో రౌడీజం ఫ్యాక్షనిజం. ఇక్కడి నుంచి పెట్టుబడులే కదా అక్కడికి పోయినాయి. బెంగళూరులో పెట్టుబడుల్లో 100కి 60% మంది తెలుగు వాళ్ళే, హైదరాబాద్ పెట్టుబడుల్లో 100కి 70% ఆంధ్రవాడి. ఇక్కడ అక్కడ ఎందుకు వచ్చినాయి? తన సొంత ఊర్లో 100 ఎకరాలు ఉన్నా సరే వాడి బ్రతుకు ఇది ఫ్యాక్షనిజం బ్రతుకులు. పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ చదివించి నిదానంగా అక్కడ సెటిల్ చేసేశారు. ఇక్కడ ఆస్తులు తీసుకెళ్ళి అక్కడ వ్యాపారాలు పెట్టించారు. బెంగళూరులో హైదరాబాదుల్లో పెట్టినటువంటి వాళ్ళలో 100కి 70% మంది ఆంధ్రులే ఉంటారు, 100కి 70% మంది తెలుగు వాళ్ళలో. ఈ 70% మంది కూడా తమ సొంత ఊళ్ళలో ఎందుకు పెట్టలా, సొంత రాష్ట్రంలో ఎందుకు పెట్టలా? ఇవాళకి మనం పెట్టుబడుల కోసం ఎందుకు కొట్టుకు చూస్తున్నాం? ఎందుకని ఇక్కడ ఇవాళకి కూడా పెట్టట్లా? దెర్ ఇస్ నో సెక్యూరిటీ. ఇప్పుడు అరబిందోని వేధిస్తారు, షిరిడి సాయిని వేధిస్తారు, అదానిని వేధిస్తారు, ఇదివరకు వాళ్ళు కియాని వేధిస్తారు, అమర్ రాజాని వేధిస్తారు. అంటే మనకు నచ్చిన పారిశ్రామికవేత్త ఉండాలి, మనకు నచ్చని వాళ్ళు వేధించాలి. దెన్ అప్పుడు ఇంకా వ్యాపారాలకు పెట్టుబడులు ఎట్టొస్తాయి? ఇక్కడ ఎవడు పెడతాడు? సేఫ్టీ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళి పెడుతున్నారు. అంటే ఇక్కడ దానివల్ల కూడా రాష్ట్ర నాశనం అవుతుంది కదా. ఓవరాల్గా ఇది మీడియా దరిద్రం ఏంటంటే ఇట్లాంటిది చర్చ జరిగి ప్రజల్లో చైతన్యం రావాలి. మీడియాకి ఇట్లాంటి చర్చ కాకుండా వాడట్టంటే తప్పుగా, వీడెట్లంటే తప్పు ఎందుకు అయింది, వాడట్టెందుకు అనకూడదు, ఇది మీడియా కూడా దిగజారిపోవడంతో రాష్ట్రానికి ఇవాళ మంచి చెప్పేవాళ్ళు కరువయ్యారు. రాష్ట్రాన్ని ఎట్ట నాశనం చేయాలో డిబేట్లు చేస్తున్నారు అంతే. అంటే వైసీపీ కూడా, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవన్నీ ఏడాదిలోనే చాలా చూసేశారు. వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా అరెస్టులు చూసేశారు, చాలా వేధింపులు చూసేశారు, సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్టులు ఇవన్నీ చూసేశారు. ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. వాళ్ళు 2.2 రావాలన్నా అధికారంలోకి వస్తారు లేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే మొన్న అన్నారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తామన్నారు. అసలు ఎలా వస్తారో చూద్దాం, మేము చూస్తామన్నారు. ఓకే, అది పక్కన పెడితే ఇది పొలిటికల్గా ఎథికల్గా ఈ వ్యాఖ్యలు పేరు నాని గారు, ఎందుకంటే ఆయన ఏమి ఎక్కడ వ్యక్తిత్వం ఏం చేయలేదు, వ్యక్తిగతంగా కించపరచలేదు. 4 ఏళ్ల పాటు ఒక జోష్ తీసుకురావడానికో, ఇప్పుడు మీరు అన్నట్టు ఆ చైతన్యం ఇందులో కూడా చైతన్యం నింపడానికో ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్తున్నది మాట తప్పు, కానీ కార్యకర్తలు ఎగిరి గంతులేస్తున్నారు. అంటే జోషే కదా వాళ్ళకి. అదే అనేది కార్యకర్తలకు ఉత్సాహాన్ని చెప్పడం కోసం రౌడీయిజం చేద్దాం, రేపు పొద్దున మీరు రాత్రిపూట్ల వేసేద్దురు కానీ నేను వెనకాల ఉంటానని చెప్తున్నారు.
అదే కదా. అదే అదే అంటున్నాను. ఇదివరకు వీళ్ళిద్దరు చేసింది దాంతోనే వీళ్ళు అధికారంలోకి వచ్చారు. దాన్ని ఎథికల్ కాదనే కదా చెప్తుంది ఇప్పటిదాకా. ఇదంతా చెప్పింది అది అనెథికల్ అని కదా. అవును, పొలిటికల్ గా కరెక్టేనా? పొలిటికల్ గా కూడా రాంగే. కాకపోతే ఆ పాలిటిక్స్ లో తీసుకెళ్లిపోయాం మన రాష్ట్రాన్ని. అంటే వాళ్ళు ఏమీ తక్కువ తినట్లేదు కదా. అదే నేను అంటోంది, పొలిటికల్ గా వాళ్ళు తప్పు చేశారు. ఇక్కడ సమస్య ఏంటంటే వాడు తప్పు చేసినప్పుడు ఆడికంటే 2 తప్పులు ఎక్కువ చేపిస్తానంటున్నాం కానీ ఆ తప్పుని నేను సరి చేస్తాననే రాజకీయం రావట్లేదు ఆంధ్రాకి. అవును, ఇప్పుడు కావాల్సింది ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అంటే ఏంటి? వాడు 10 మందిని లేపితే నేను 15 మందిని లేపుతాననా? కాదు కదా. వాడు 10 మందిని లేపి చావులతో రాజకీయం చేస్తే నేను అట్లా కాదయ్యా, మంచి రాజకీయం చేస్తా, రాష్ట్రాన్ని బాగు చేస్తా అని చెప్పాలి. ఇది పోతోంది ప్రస్తుతం. అంటే అలా అంటే డేలా పడిపోతారేమో మరి కార్యకర్తలు. ఇదేంటి మా నాయకులు ఇలా మాట్లాడుతున్నారని. ఎవడండి ఎవడాడు కార్యకర్తల్లో అట్టగా ఫీల్ అయ్యేవాడు? వాడి ఇంటికి వెళ్ళి 4 ఉతుకుదాం, ఉతికించుకుంటాడా? వీడు రేపు పొద్దున ఉతుకుతాడు, సరే ఇవాళ 4 ఉతుకుదాం, ఉతికించుకుంటాడా? ఇంకప్పుడు నన్ను మాత్రం ఎవడు కొట్టకూడదు, నేను మాత్రం కొట్టొస్తాను అనేటటువంటి వాడి క్యారెక్టర్లోనే డేంజరు. వాడి కోసం మిగతా 99 మంది అట్ట ఉంటారా? ఉండరు కదా. 90 మంది మంచి ప్రజాస్వామ్యయుతమైన వాతావరణం కోరుకుంటున్నారు. 10% మంది గాలిగాళ్ళు ప్రతి చోట ఉంటారు. ఈ 10 మంది కోసం బ్రతకూడదు రాజకీయ పార్టీ. 90% మంది ఎన్నుకున్న దాన్ని, ఈ 10% మంది వాళ్ళకి వెనకాల జిందాబాదులు కొట్టేవాళ్ళు. కానీ 90% మంది మీ వెనకాల ఉన్న మంచిని కోరుకునేవాళ్ళు, మీ ద్వారా మంచి కోరుకునేవాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కానీ ఒకటి సార్, మామూలుగా జనరల్గా మాట్లాడుకుంటే వాళ్ళైతే వైసీపీ నాయకులు అందరూ అయితే రగిలిపోతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు వ్యాఖ్యలు ఒక రకంగా ఏదో అంటారు చూడండి, ఆకలితో ఉన్న పులుల్లాగా ఉన్నారు వాళ్ళు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నిజంగా ఏం చేస్తారో లేదో, నిజంగా ఇవన్నీ జరుగుతాయో లేదో ఒకటి. కానీ ఆ స్థాయికి రావడానికి ఇంకా ఇంతగా, అంటే ఇది నేను టార్చర్ అనే పదం వాడాలి తెలియదు కానీ అందరినీ అలాగా హింసించడం, టార్చర్ పెట్టడం, లేదంటే అనవసరంగా కెలకడం, ఇవన్నీ అంటే ఇది ఏ తరహా రాజకీయం అనుకుంటుంది టీడీపీ కానీ లేదంటే కూటమి ప్రభుత్వం కానీ? నేను ముందే చెప్పా, వాళ్ళు చేస్తున్నది తప్పుడు కేసులు. సోషల్ మీడియాకి 111 కేసు పెట్టడమే అతిపెద్ద బూతు. అక్కడే దారి తప్పారు. ప్రభుత్వపు యొక్క రౌడీయిజం అది, ప్రభుత్వ దౌర్జన్యపూరిత చర్య. నీ చేతిలో ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేయటం, అలాగే కొడితే వాళ్ళని కాపాడుకురావడం. అదే సందర్భంలో మర్డర్లు చేసినటువంటి సందర్భంలో కూడా కవరింగ్లు, స్టేట్మెంట్లు ఇచ్చుకురావడం, ఇవి ఖచ్చితంగా తప్పది. అంటే మళ్ళీ ఇలా చేస్తేనే మళ్ళీ మనం శాశ్వతంగా అధికారంలో ఉంటాం అనే ఆలోచన ఏమన్నా ఉందా టీడీపీకి? ఇక్కడ చంద్రబాబు గారి ఆలోచన ధోరణి అది కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవాల్టి ఈ వ్యవహారంలో బాబు ఆలోచన అట్లాంటిది యాక్సెప్టబుల్ కాదు ఆయనకి. కానీ లోకేష్ హామీ ఇవ్వడం వల్ల ఆయన భవిష్యత్ నాయకుడిగా ఎస్టాబ్లిష్ కావాలనుకుంటున్నాడు కాబట్టి, భవిష్యత్ సీఎంగా, భవిష్యత్ పార్టీ అధ్యక్షుడిగా. దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి చంద్రబాబు గారిని చూసిన కార్యకర్తలు వచ్చిన ఫీలింగ్, ఈయన తాట తీద్దాం అంటాడు, చూద్దాం అంటాడు, అధికారంలోకి రాగానే అవన్నీ వదిలేసేసి పాలన అని పడిపోతాడు అని లోకేష్ దగ్గరికి వెళ్ళిన చోటల్లా చెప్పారు. ఈ చెప్పినటువంటి వాళ్ళల్లో ఈ హార్డ్ కోర్ బ్యాచ్ ఉన్నారు. అంటే వాళ్ళు యారగెంట్ క్యారెక్టర్స్. ఆ యారగెంట్ క్యారెక్టర్స్ లోకేష్ని రెచ్చగొట్టారు బాగా. లోకేష్ వాళ్ళని సాటిస్ఫై చేస్తే టోటల్ తెలుగుదేశం క్యాటర్ సాటిస్ఫాక్షన్ అని ఫీల్ అవుతున్నాడు. ఒక కొడాలి నానినో, ఒక వల్లభనేని వంశీనో ఇట్లాంటి ఇష్యూస్ దాంట్లో వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు చేసిన చర్య, చట్ట ప్రకారం చేసే చర్య యాక్సెప్టబుల్, నో డౌట్. బట్ సోషల్ మీడియా పోస్టుల విషయంలోనూ, లేకపోతే చిన్న చిన్న అంశాలకు కూడా పెద్ద కేసులు పెట్టడాలు, చివరికి అదేది రైతుల దగ్గరికి వెళ్తే కేసులు పెట్టడాలు, ఇది జరిగితే దాంతోపాటు ప్రధానికి పోలీసు అధికారుల విచారణలకి, ఐఏఎస్ల విచారణలకి నడిస్తే టోటల్ కొలాప్స్ అయిపోయింది. వాళ్ళు ఏం లేదు, దెర్ ఈజ్ నో అడ్మినిస్ట్రేషన్. అంటే ఇవన్నీ బాబు గారు తెలియకుండా జరుగుతున్నాయా? ఆయన చేతిలో లేదు ఆపే పరిస్థితుల్లో. 500 మందికే పర్మిషన్ ఇవ్వండి, ఆంక్షలు విధించండి, ఇవన్నీ పైనుంచి రాకుండానే ఎస్పీ స్థాయిలో అధికారులు చేస్తారా? ఇప్పుడు ఆయన నడుపుతున్నాడని నేను అనుకోవట్లేదు. ప్రభుత్వాన్ని ప్రస్తుతం నడుపుతున్నది లోకేష్ అనినే పబ్లిక్లో ఉన్న టాక్. దాంతోపాటు ఓ పోలీస్ యంత్రాంగంలో ఓ టీం ఏదో పనిచేస్తుంది అక్కడ.
వాళ్ళ ఆలోచన అయ్యి ఉండొచ్చు. అంటే వీళ్ళని మానసికంగా సంతృప్తి పరచడానికి వాళ్ళ ఆలోచన అయ్యి ఉండొచ్చు. కానీ ఒకటి సార్, నేను అంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఇదే నేను కంపేర్ చేయట్లేదు, కానీ ఈ మధ్యన ఇలాంటి ఎక్కువ జరగడం, ఇప్పుడు ఇవి ఒక రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు వైసీపీకి ఎంతవరకు డ్యామేజ్? వీళ్ళే కాదండి, నేనే చెప్పాను ఇంతకుముందు, జగన్ మళ్ళీ అధికారంలోకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకోవాలి వీళ్ళు అని. అయితే ఈ మాట చెప్పి నేనే తెలుగుదేశం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టిన రోజున కూడా చెప్పా, చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రాకుండా కోరుకోండి మీరు అని చెప్పి, లేకపోతే మీకు తాట తీస్తారు వాళ్ళు, వదిలిపెట్టరు ఎవడో అని చెప్పి ఆ రోజున నేనే చెప్పా. జరిగిందిగా. ఇవాళ మళ్ళీ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా దీనికి 2 కాదు 3 జరుగుతుంది. ఇవాళ 100 మంది పోలీసులు ఏడిపించారు వీళ్ళు, రేపు 500 మంది పోలీసులు ఏడిపిస్తారు వాళ్ళు. ఇవాళ 100 మంది మీద తప్పుడు కేసులు పెట్టారు, రేపు 1000 మంది మీద తప్పుడు కేసులు పెడతారు. చివరికి మన జీవితకాలపు సంపాదనలు కోర్టులకి, లాయర్లకి, పోలీస్ స్టేషన్లకి సరిపోతాయి. ఇక మనం ఏం చేయడానికి ఏం లేదు. ఇక దారుణమైనటువంటి నరకం అనుభవించబోతున్నారు. ఈ కేసుల నుండి తప్పించుకోవడానికి రాజకీయ పార్టీలకి బానిసలాగా పనిచేయాలి వీళ్ళు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించి నేను ఇదివరకటి రోజుల్లో ఆ ప్రాంతాల్లో తిరిగాక, ఇప్పుడు ఇవాళ మీకు 2 రకాలైన మావోయిస్టులుగా వర్గీకరిస్తారు. మిలీషియా సభ్యులు అంటారు. మిలీషియా సభ్యులు అనే పదం అప్పుడు నేను వైజాగ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మన ఆయన ఉన్నారు కదా స్మితా సబర్వాల్ గారి హస్బెండ్ అకున్ సబర్వాల్, ఆయన వైజాగ్ ఎస్పీగా చేస్తున్న టైంలో నేను వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగినప్పుడు అక్కడున్న గిరిజనులు ఎవరైతే ఇట్లాగా నక్సలైట్ల పేరుతో అరెస్ట్ అయ్యి జైలు నుండి వచ్చిన వాళ్ళతో చూసి మాట్లాడాక ఒక విచిత్రమైన సంగతి తెలిసింది నాకు. ఏంటయ్యా అంటే, వాళ్ళు ఎవరు నిజంగా నక్సలైట్లు కాదు. నక్సలైట్లు ఆ ఊరిని ఎవరో ఒక 2-3 వస్తారట, లేకపోతే ఒక 60 మంది తుపాకులు ఇచ్చుకుని వచ్చి ఓ 100 మంది కావాలంటారట. ఇంతని డబ్బులు ఇస్తారు. వాళ్ళని తీసుకెళ్ళి ఈ మీటింగ్ అది పెట్టుకుంటారు. అక్కడ ఈ బాంబులు పెట్టించడం, మందు పాత్రలు పెట్టించడం, చెట్లు నరికిచ్చి ఏవిచ్చడం, ఏది బంధులు అని పిలుపునిస్తారు కదా నక్సలైట్లు, అవి ఓకే చేయడానికి వాళ్ళతో చేపిస్తారు ఆ పని. తర్వాత పోలీసులు వస్తారు ఇన్వెస్టిగేషన్కి, వాళ్ళు వెళ్ళిపోగానే వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళు పేర్లు చెప్తారు. పాపం స్వచ్ఛంగా ఉంటారు కదా గిరిజనులు, ఎవరెవరు చేశారు ఇందులో అంటే వీళ్ళు పేర్లు చెప్తారు. వాళ్ళందరూ పట్టుకెళ్ళి నక్సలైట్లు కేసు పెడతారు. దానివల్ల వాళ్ళు శాశ్వతంగా నక్సలైట్ల లెక్కల్లో ఉండిపోతారు, అటు ఇటు కాకుండా జీవనం. ఆ మొక్క నేను ఆయనతో చెప్పాక, ఆయన వాళ్ళతో మాట్లాడాక, అప్పటి నుంచి అట్లాంటి వాళ్ళందరూ వచ్చేసి లొంగిపోయినాయా, మీకు ఇంకా లేకుండా మీకు మీ బాగోగులు చూసుకుంటామని అనేక మందికి ఆయన హోంగార్డ్ ఉద్యోగాలు ఇచ్చారు, జీతాలు నెలలో వచ్చేటట్టు చేశారు. అప్పటి నుంచి నక్సలిజం కంట్రోల్ అయింది ఏజెన్సీ ఏరియాలో. విశాఖ ఏజెన్సీ ఒకప్పుడు అదే కదా పూర్తి నక్సలిజం ఏరియా కదా. నేను ఆ విషయాన్ని డీప్గా వెళ్ళి చెక్ చేశాక చూసి చెప్పినప్పుడు ఆయన బాధ్యతగా తీసుకుని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిది అదే. ఏంటయ్యా అంటే, అట్లాంటి వీళ్ళు ఒరిజినల్గా నేర ప్రవృత్తి కలిగిన వాడు ప్రతి పార్టీలో కూడా ఉంటాడు. నేర ప్రవృత్తి కలిగినటువంటి కార్యకర్తని సాధ్యమైనంత వరకు కంట్రోల్లో పెట్టాలి. అలా కాకుండా నేర ప్రవృత్తి కలిగిన కార్యకర్త చెప్పాడని మనం మారిపోయి నేర ప్రవృత్తిని ప్రోత్సహిస్తే అత్యంత ప్రమాదకరం. అది వాళ్ళు రేపు పొద్దున ఇప్పుడు మర్డర్లు చేస్తే, ఇప్పుడు అదేదో నిన్న మరి సాక్షి వాళ్ళు రాశారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అనంతపురం సత్యసాయి జిల్లాలో మర్డర్ జరిగింది కదా, వాళ్ళని వదిలేశారట కేసులో, మహిళను వాళ్ళు 41 year నోటీస్ ఇచ్చారట దాంట్లో. అది నిజమైతే అంతకంటే అరాచకం మరొకటి ఉండదు. డ్రగ్స్ కేసు, విశాఖ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అని పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత డాక్టర్ని వాళ్ళని వదిలేశారని చెప్తున్నారు వీళ్ళు, సాక్షి రాసింది. అది నిజమైతే ఇక ఎక్కడ ఉంటుంది కంట్రోలు వ్యవస్థ? అట్లాగే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక ఇంకేంటి దాన్ని ఏమంటారు, పొలిటికల్ గవర్నెన్స్ ఇట్ సెల్ఫ్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్. రాజకీయ ప్రభుత్వం అంటే రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగాన్ని ఆచరణలో పెట్టడానికి రాజకీయాలు, కానీ రాజకీయాల కోసం రాజ్యాంగాన్ని పక్కన పెట్టడం కాదు. ఇప్పుడు జరుగుతున్నది పొలిటికల్ గవర్నెన్స్ ఇట్ సెల్ఫ్ ఏ క్రూయల్. ఇది ఇంతకంటే క్రూయల్గా వెళ్తామని చెప్పడం అంటే, మనం ఆటవిక రాజ్యం వైపుకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు రాక్షస రాజ్యం నుంచి ఆటవిక రాజ్యం వైపుకి వెళ్దాం అనుకుంటున్నాం. రైట్ ఆర్ రాంగ్ అనేది పబ్లిక్ డిసైడ్ చేసుకోవాలి. మన కర్మ ఏంటంటే ఆల్టర్నేటివ్ లేకపోవడం.
ఆల్టర్నేటివ్ అని చెప్పినోడు కూడా వెళ్ళి అందులో దూరటం. అది మన కర్మ. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ఇది వైసీపీకి మంచికా లేదంటే చెడుకా, రేపు పొద్దున ప్రయోజనమా నష్టమా ఏంటనేది ఒకసారి ఆ పార్టీలు, ఎందుకంటే పేర్నాని గారు చాలా సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, వెక్సైపు ఈ తరహా వ్యాఖ్యలు చేశారా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా, దీని మీద ఏమైనా మాట్లాడతారు లేదంటే ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇలా మాట్లాడమన్నారా, చాలా ప్రశ్నలు వీటికి ఇంకా సమాధానాల కోసం మనం వేచి చూడాలి ముందు ముందు ఎలా ఉండబోతాయి రాజకీయాలు.